నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది ఓపెన్ అయింది మనకి ప్రీవియస్ డే లో కింద. అలాగే క్లోజింగ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది ఆల్రెడీ. క్లోజింగ్ ప్రీవియస్ డేలో ప్రజెంట్ అయితే మనకి బేరిష్గా అనిపిస్తుంది మార్కెట్. ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకైతే మెయిన్ మన ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటానో అప్పటి నుంచి మీకు స్లోగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూద్దాము. 5 minutes క్యాండిల్ అయితే మనకి క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేసి తర్వాత ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఓకే, మనం ప్రీమియంలో అయితే 5 minutes హై అయితే మార్క్ చేసి పెట్టుకున్నాం. 5 minutes క్యాండిల్ అయితే క్లోజ్ అయింది మనకి. ఓకే, స్పాట్లో ఇట్లా రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడే మార్క్ చేశాను. అదే మనకు 5 minutes లో అనమాట. 55,559 ఆ లైన్ అనేది బ్రేక్ అయితే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. మనకు ప్రీమియంలో ఇట్లా ఆ జోన్ అనేది బ్రేక్ కావాలి. ఓకే, మనకి మంచి పుల్ బ్యాక్ అయితే వస్తుంది. పుల్ బ్యాక్ అలాగే పుల్ బ్యాక్ ప్లస్ బ్రేక్అవుట్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. పుల్ బ్యాక్ వచ్చింది ప్లస్ బ్రేక్అవుట్ ఇట్లా ఇప్పుడు అవుతుంది. ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే ఆ జోన్ పైన నేను ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, క్యాండిల్ అయితే మనకి దానిపైన క్లోజ్ అయింది. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా. 240కి అయితే ఎంట్రీ అయింది ఫ్రెండ్స్. మనకి 1 lot. ఎస్ఎల్ వచ్చేసి 222 అయితే పెట్టేసాం. 18 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టాను. నా టార్గెట్ అయితే సైకలాజికల్ నెంబర్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే బుక్ చేసేందుకు ప్లాన్ చేస్తాం. 55,500 1:1 దాటినా సరే, ఎందుకంటే అక్కడ మనకి రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూద్దాము. అక్కడికి 55,500కి 30 పాయింట్స్ వస్తే మనమైతే బుక్ చేసుకోవచ్చు. లేదంటే చూద్దాము, అక్కడ మనకి క్యాండిల్ ఫార్మేషన్ బట్టి ఎగ్జిట్ అనేది అయితే అవుతాను నేను. ఇప్పుడైతే మనం ప్రాఫిట్లోనే రన్ అవుతున్నాము. 100 రూపీస్ 150 అలా రన్ అవుతుంది. ఓకే, మనకి 300 ఇట్లా రీచ్ అయింది. ప్రాఫిట్ 500 రీచ్ అయింది. 600 ఇట్లా రీచ్ అయింది. ఎస్ఎల్ అయితే ట్రైల్ అయితే వేస్తున్నా. 236కి అయితే ట్రైల్ చేసేసా ఎస్ఎల్. 600 రీచ్ అయింది మనకైతే. ఓకే, 1:1 ఇట్లా రీచ్ అయింది. 800 రీచ్ అయింది. బుక్ చేసుకుందాం అన్న లోపే మళ్ళీ కిందికి వచ్చింది. మనకి ఎస్ఎల్ అనేది మళ్ళీ పెట్టా. మనకి ఆ సైకలాజికల్ నెంబర్ దగ్గర 1:1 రీచ్ అయింది. 30 పాయింట్స్ రీచ్ అవుతుంది అనుకున్నాం, కానీ కాలేదు. నో ప్రాబ్లం, కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాము. ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు బుక్ చేస్తే మనకు 600 వస్తుంది. 1:1 ఇట్లా రాదు మనకి. అందుకే ఎస్ఎల్ అనేది మళ్ళీ పెట్టేశాను. అక్కడైతే మనకి హ్యామర్ అయితే ఫామ్ అవుతుంది. ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది ప్రైస్ యాక్షన్లో అయితే.
కానీ చూద్దాము. మనమైతే కాస్ట్కే ట్రయల్ చేశాను. ఇప్పుడు ఒకవేళ మనం ఎస్ఎల్ హిట్ అయితే మనం లాస్లో అయితే ఏముండము. కాస్ట్కే ట్రయల్ చేసా కాబట్టి ఆల్మోస్ట్ 300 దాకా డౌన్ వచ్చి మళ్ళీ అప్ అయితే వెళ్తుంది. సైకాలజికల్ నెంబర్ అనేది అందుకే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే చూస్తున్నా. ఇప్పుడు నాకు ఒక 1:1 దాటితేనైతే నేను బుక్ చేసుకుంటా. ఎందుకంటే అది ఇంపార్టెంట్ లెవెల్. హ్యామర్ అయితే ఫామ్ అయింది. ఇంకా మళ్ళీ 1:1 అయితే రీచ్ అయింది. మనమైతే ఇప్పుడు ఏం లాస్లో ఉండం ఫ్రెండ్స్. ఎందుకంటే సిటీస్కి అయితే ట్రయల్ చేసావు కాబట్టి జస్ట్ మన ప్రాఫిట్నే నేను రిస్క్ చేస్తున్నా అంతే. స్పాట్లో అయితే మంచిగా బెరీష్గా కనిపిస్తుంది. మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. చూడాలి అది మనకి. నేనైతే 1:1 దాటితే అయితే బుక్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అది బ్రేక్ కావచ్చు కానీ మ్యాక్సిమం ఇలాంటి సపోర్ట్స్, ఇలాంటి సైకలాజికల్ నెంబర్స్ దగ్గర మనకి రివర్స్ ఎక్కువ అవుతాయి. మనము ప్రీవియస్ మన ట్రేడ్స్ యూసేజ్లో మీకు అర్థమవుతుంది. అక్కడ ఒకవేళ బ్రేక్ అయ్యి ఓకే నేను బుక్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. 957 అయితే బుక్ చేసుకున్నా. 1:1.3 అలా. ఇలాంటి జోన్స్ దగ్గర మెయిన్ మనకి రివర్స్ అవుతాయి. బ్రేక్ కావచ్చు బట్ మనం రిస్క్ చేయలేము. అందుకే మనము ప్రీవియస్ చాలాసార్లు చూసాం కాబట్టి నో ప్రాబ్లం. మనమైతే ఇప్పుడు మన ప్రాసెస్ ప్రకారం మనము ఎగ్జిట్ అయితే ఇచ్చేసా. 1:1 దాటితే ఎగ్జిట్ ఇచ్చేసాను. 957. ఇప్పుడు మార్కెట్ ఎటర్న్ వెళ్ళని నాకు సంబంధం లేదు. 240కి మనము ఎంట్రీ, 267 మన ఎగ్జిట్. 27 పాయింట్స్ అయితే బుక్ చేసాము. ఓకే లాంగ్ పొజిషన్ పెట్టి మీకు చూపెడుతున్నా. ఓకే దీంతోనైతే ఈరోజు డే క్లోజ్ ఫ్రెండ్స్. మనము ప్రాఫిట్తోనే 27 పాయింట్స్ ఎగ్జాక్ట్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డే క్లోజ్.